ఏంటమ్మా మమత, సండే చర్చికి వెళ్ళాలి, టైం చూసావా? లేదు డాడీ, మొబైల్లోనే బైబుల్ ఉంది, చదువుతున్నా. డాడీ, మీరు 1947 జనరేషన్ వాళ్ళు డాడీ, మేము AK-47 జనరేషన్ వాళ్ళం డాడీ. వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారి యొద్ద కుండె పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. ఇప్పుడు నీవు మారు మనసు పొంది కలుషితము లేని సాక్షిగా మారావంటే న్యాయానికి కావాలి సాక్షి, ప్రకృతికి కావాలి పక్షి, కానీ ఇప్పుడు మాత్రం కావాలి మన దేవునికి నీ మనస్సాక్షి. డాడీ, నేను సండే స్కూల్కి వెళ్ళాలంటే మీకు 2 క్వశ్చన్లు ఇస్తాను. మీరు కరెక్ట్ గా సమాధానాలు చెప్తే నేను సండే స్కూల్కి వెళ్తాను. తోటలో విత్తనాలు నాటాను, మొక్క మొలిచింది, కానీ ఎందుకో పెరగడం లేదు. ఫ్లోరా, సాయంత్రమైన నెలలో విత్తనాలు వేశావా? దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, ముళ్ళ పొదల్లో విత్తనాలు చల్లక మీ బీడు భూమిని దున్నుడి. మనసు అనే పొలంలో నాణ్యమైన విలువైన ప్రార్థన అనే విత్తనాలు నాటితే దేవుడు కూడా మన మనస్సును కాపాడుతూ తన బిడ్డలను క్రిమికీటకాల నుండి కాపాడుతారని చక్కగా వివరించారు తోని. ఈ వేషధారంతో నివసించే ప్రతి ఒక్క విశ్వాసి దేవుని రాకడ కోసం నిరీక్షించగలడా? ఇంతవరకు మీరు మనస్సు అనే పొలం గురించి బైబిల్లోని ప్రవచనాలను ఎంతో చక్కగా వివరించారు. ఇప్పుడు విశ్వాసి అంటే నిర్వచనం చెప్పగలరా? నేను జియో సిమ్ మేనేజర్. మా షాప్ కుకట్పల్లి దగ్గర ఉందండి. మా దగ్గర 10 మంది ఎంప్లాయీస్ జాబ్ చేస్తుంటారు. నాకు నెలకి 60,000 జీతం, అంతా ఖర్చులు పోను 40,000 మిగులుతుంది. మా అమ్మ నాన్న రిటైర్డ్ టీచర్స్. టోనీ, మీకు వేరే సిమ్ల ద్వారా కూడా ఆదాయం వస్తుంది కదా, మీరు చాలా తెలివైన వారు టోనీ గారు. డోర్తీ డోర్తీ డోర్తీ. అబ్బే, మాదేమీ లేదండి, అంత దేవుడి కృప. దేవుడి చిత్తము లేనిది ఏ కార్యము జరగదు. మనుషులకు అసాధ్యమైనది దేవుడికి మాత్రమే సాధ్యం. అవును మేడం, అనేకమైన అవార్డులు, ప్రశంసా పత్రాలు పొందాను, కానీ అవి దేవుని సన్నిధానంలో పనికిరావు. అవునండి, మీ అమ్మాయి పేరు ఏంటి? మా అమ్మాయి పేరు కృప. చివరికి యూత్ వారి విలువైన భవిష్యత్తును స్మార్ట్ ఫోన్ల ద్వారా బలహీనతలకు బానిస అవుతున్నారు మరియు ఉడుకు రక్తంతో ఊపిరి తీసుకుంటూ పేరెంట్స్ మనోభావాలను దెబ్బతీస్తున్నారు. భక్తి భయం అనేవి రక్షణ పొంది బాప్టిస్టం తీసుకొని దేవుని బిడ్డలకు 2 కళ్ళు సమానం. వేషధారణ గల భక్తి కలిగి అలంకరణ కూడిన భయం ఉంటే దేవుని అద్భుతం కార్యాలు, భక్తి భయం రక్షణ లేని జీవితాలు కనిపించగలవా? ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు నిజమైన భారతీయునికి 2 కళ్ళతో సమానం. మీ అమ్మాయి పేరు కృప అంటే కు అంటే కృషి, పా అంటే పట్టుదల. అవును మేడం, సెల్ ఫోన్ ద్వారా జ్ఞానం రాదు, వచ్చేది వినాశనం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. కోడి తన పిల్లలను తన రెక్కల చాటున పెట్టుకొని ఎలా కాపాడునో తన జీవము గల తండ్రి కూడా మనల్ని, ముఖ్యంగా కృప లాంటి కంటి తన చాటున పెట్టుకొని కాపాడును. నేటి యువత సెల్ ఫోన్ మాయలో తమ విలువైన భవిష్యత్తును అర్థం లేని వ్యర్థమైన భావాలతో మన ధర్మశాస్త్రానికి అధర్మంగా జీవిస్తున్నారు. చక్కని ప్రవచనాలను నిర్వచనాల ద్వారా విశదీకరించారు. ఎంతో మంది మీ వర్తమాన సందేశాల ద్వారా రక్షణ పొందారని విన్నాం. పాస్టర్ గారు ఇటు వింటున్నారా? షట్ అప్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ కవి టీవీ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.